ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో మరి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి ఏ విధంగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎంతో మంది నాయకులు ప్రజల కోసం అండగా ఉన్న వాళ్ళని ఈ విధంగా వేటాడి వాళ్ళ మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా మీరు చూస్తే రాయచోటి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండే ఆ ఊర్లలో కూడా ఈరోజు ఏ విధంగా రామ్ ప్రసాద్ రెడ్డి అనే చీడపురుగు రౌడీయిజం చేస్తాడనే ఆయనకు మంత్రి ఇచ్చారు తప్ప ఆయన ఏ రోజు కూడా ప్రజల పక్షాన నిలబడో ప్రజలకు మంచి చేసిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. ఏ రోజైతే ఆయన అక్కడ గెలిచాడో, మంత్రి అయ్యాడో మీరు చూస్తే భూదందాలు గాని, గంజాయిలు గాని, ఏ విధంగా పక్క వాళ్ళ ఆస్తుల్ని దోచుకోవటంలో గాని, రౌడీయిజంలో చేయటంలో గాని ఎలా ఆరితేరి ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తున్నాం. దశరథ రామరెడ్డి గారి విషయమే తీసుకోండి. ఈరోజు వారి కళ్యాణ మండపం ముందర ల్యాండ్ ని ఇష్యూ చేయడానికి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే కోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది. కోర్టులో స్టే ఇచ్చినాక ఈ రోజు ఏ విధంగా అక్కడ గోడ కడతారు అంటే, మేము గోడ కడతాం, మాకు కోర్టులు అంటే లెక్క లేదు, మేము ఏదైనా చేస్తాం, ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని లేకుండా చేస్తాము అని చెప్పి గొడవకి కయ్యానికి కాలు దూవటమే కదా. అసలు ప్రశాంతంగా ఉన్న రాయచోటిలో ఈరోజు ఆయన పాటికి ఉంటే ఏ విధంగా దొంగ దెబ్బ తీసి ఈరోజు కాళ్ళు చేతులు నరికేశారు అంటే, ఈరోజు రాంప్రసాద్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదనుకున్నావా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే నన్ను ఏం చేయలేదనుకుంటున్నావా? సో ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష పడే విధంగా మేము వదిలిపెట్టకుండా పోరాడతాం. ఎందుకంటే ఈరోజు ఈ కుటుంబం తెలుసు కదా మీకు, ప్రజల కోసం ఎప్పుడూ పనిచేసే కుటుంబం దశరథ రామరెడ్డి గారి కుటుంబం. అలాంటి కుటుంబాన్ని ఈరోజు మీరు అన్యాయంగా టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న ఒకే దురాలోచనతో ఈరోజు ఈ దాడి చేశారు గాని ఏ రోజైనా వాళ్ళు మీకు చెడ్డ చేశారా? సో రాంప్రసాద్ రెడ్డి, నువ్వు, నీతో పాటు ఈ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవిస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితే లేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి మాజీ మున్సిపల్